ములుగు మహబూబాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో మిర్చి, వరి, మామిడి పంటలు తడిచిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వర్షం కారణంగా మిర్చి తడవడంతో రంగు మారింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మిర్చి రంగు మారడంతో ధర పడిపోతుందని రైతులు వాపోతున్నారు. చాలా నిలబడు బాగుపడ్డ అక్కడికి ఆగండి మంత్రి ఉన్నది ఇంకా మీరు తినేసి 12 గంటల వరకు బయలుదేరారు. అది ములుగు మహబూబాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో మిర్చి, వరి, మామిడి పంటలు తడిచిపోయాయి. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. ఎలా అనిపిస్తుంది ప్రస్తుత సిచ్యువేషన్? అకాల వర్షాలు రైతులు నిండా ముంచేస్తున్నాయి. ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు, రైతులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మహబూబాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షంతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మిర్చి, వరి, మామిడి రైతులు ఆందోళన చెందుతూ విలపిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మిర్చి పంట అంతా తడిసి ముద్దయింది. మార్కెట్లకు తీసుకెళ్తే ఇప్పుడు ధర పలకదు. మిర్చి అంతా కూడా వర్షంతో తడిసి రంగు మారిపోయింది. రంగు మారిపోయినటువంటి మిర్చిని ఎవరు తీసుకోరంటూ కూడా మిర్చి రైతులు ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు వరి, మామిడి పంటలు నేల రాలాయి. ఈ నేపథ్యంలో మామిడి రైతులు కావచ్చు, వరి రైతులు కూడా ఆందోళన చెందుతూ అకాల వర్షంతో అనేక నష్టం జరిగింది. ఎంతో కాలం కష్టపడి ఎంతో వేలాల్లో పెట్టుబడి పెట్టి అకాల వర్షం ఇట్లా ఉంచే కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం కావచ్చు, ఈదురుగాల నేపథ్యంలో ములుగు జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో స్థానిక పోలీసులు జేసీబీల సాయంతో రోడ్డుపై పడిన చెట్లను తొలగించి రాకపోకలకు సంబంధించినటువంటి రూట్లను క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండు జిల్లాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో మొత్తం మల్యాల గ్రామం రేగడి తండ శివారు రాత్రి అకాల వర్షం కురిసిన నేపథ్యంలో మొత్తం వరి పొలం అంతా నేలబారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆరుగాలం పండించి పంట చేతికి వచ్చేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వర్షం రావడంతో పుట్టకొచ్చినటువంటి వరి పొలం అంతా మొత్తం వడ్లన్నీ రాలిపోయాయి. వడ్లన్నీ కనీసం ఇప్పుడు చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తిస్తూ తప్పకుండా అకాల వర్షానికి జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు ములుగు జిల్లాలో అటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇటు మిర్చి రైతులు కావచ్చు, టమాటా, మామిడి, మొక్కజొన్న సంబంధించినటువంటి రైతులు కూడా ప్రభుత్వాన్ని ఆదుకుంటేనే మాకు కొంత ఉపశమనం కలుగుతుంది, కానీ ఆదుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొని అప్పుల పాలవుతామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం చూసి ఉరుపుల మెరుపులతో రాళ్ల వాన కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడిన పరిస్థితి కనబడుతుంది. ఏటూరు నగరం, తాడ్వాయి, కన్నాయిగూడెం మధ్య ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులు తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ నుండి సముద్రం వెళ్లేటువంటి దారిలో ఈదుల పూసలపల్లి, గుర్రలగుట్ట ప్రాంతాల్లో రోడ్డుపై పెద్ద పెద్ద వృక్షాలు విరిగిపడ్డాయి. వెంటనే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా జేసీబీల సాయంతో మహబూబాద్ రూరల్ పోలీసులు తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి అంతా కూడా ఇటు వరంగల్ నగరంలో కూడా భారీగా ఈదురుగాలు రావడంతో వరంగల్ నగరంలో కూడా పలు ఖాళీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి మాత్రం ములుగు, మహబూబాబాద్ జిల్లా ఎక్కువగా పంట నష్టం జరిగితే నగరంలో కొంచెం విద్యుత్ సరఫరా ఏర్పడినటువంటి అంతరాయం ఏర్పడిన పరిస్థితులు కనబడ్డాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.